హాయ్ ఫ్రెండ్స్, బోటి గోంగూర అండి. మేమైతే ఇలా చేస్తాము, చాలా టేస్ట్గా ఉంటుంది. బోటి మంచిగా కడుక్కున్నానండి. పసుపు సాల్ట్ వేసి కుక్కర్లో ఉడకబెట్టుకున్నాను. టమాటా పచ్చిమిర్చి గోంగూర వేస్తాను. చూడండి, బోటిలోనే పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పసుపు, తగినంత సాల్ట్, కారం, దాంట్లోనే ఆయిల్ వేసుకుంటానండి. ఆయిల్ మంచిగా కలుపుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి. చూడండి, దీంట్లో వాటర్ వేసుకొని మంచిగా ఉడకనివ్వాలండి. చూడండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి ఇలాగా కూడా ట్రై చేయండి. వాటర్ వేసుకున్నాను, మంచిగా ఉడకాలండి. కొంతమంది అయితే బోటి వేరేగా వండుకొని గోంగూర వేరేగా వండుకొని కలుపుకుంటారు. నేనైతే ఇలా చేస్తా, చాలా టేస్ట్గా ఉంటుంది. చూడండి, దీంట్లోనే టమాటా వేసుకున్నాను కొంచెం ఉడికాక. కొత్తిమీర, గోంగూర మంచిగా కడుక్కొని వేసుకున్నానండి. సూపర్గా ఉంటుందండి. చూడండి, అయిపోయింది. ఇవన్నీ మంచిగా ఉడికిపోయింది. ఇవన్నీ బోటి ముక్కలన్నీ వేరుగా తీసుకోవాలండి. తీసుకొని మంచిగా మెతుక్కొని కలిపేసుకున్నానండి. చూడండి, చాలా టేస్ట్గా ఉంది. యమ్మీగా సూపర్గా బోటి గోంగూర. నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.